హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ రెండు కప్పలు ఒక చెరువులో చాలా కాలంగా నివసిస్తుండేవి. ఒక వేసవిలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు ఆ రెండు కప్పలు బ్రతకడానికి మరో చోటు వెతకడానికి బయలుదేరాయి. కొద్ది దూరం నడిచి వెళ్ళిన తర్వాత వాటికి ఒక లోతైన బావి కనిపించింది. ఒక కప్ప బావిలోకి చూసి ఇలా చెప్పింది, ఈ బావి ప్రశాంతంగా కనిపిస్తుంది, ఇందులోకి దూకి ఉండిపోదాం అని చెప్పింది. కానీ ఇంకో కప్ప తెలివైనది, అది ఇలా చెప్పింది, తొందరపడకు మిత్రమా, మన చెరువులాగానే ఈ బావి కూడా ఎండిపోతే ఎలా, అప్పుడు మనం బయటకు ఎలా వస్తాం అని అడిగింది. ఇది విన్న మొదటి కప్పకు నేను తప్పు నిర్ణయం తీసుకుంటున్నానని అర్థమైంది. అందుకే ఆ రెండు కప్పలు బావిలోకి దూకలేదు, అవి ఇంకొక మంచి చోటు వెతుక్కుంటూ వెళ్ళాయి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ రెండు కప్పలు ఒక చెరువులో చాలా కాలంగా నివసిస్తుండేవి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రెండు కప్పలు అనేవి సబ్జెక్టు, నివసిస్తుండేవి అనేది వెర్బ్ అన్నమాట. ఈ రెండింటిని కలిపి రాద్దాం. ఒక పని గతంలో జరుగుతుండేది అంటే మనం యూజ్ టును యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా మనం అదే యూజ్ చేస్తే రెండు కప్పలు నివసిస్తుండేవి అంటే టూ ఫ్రాక్స్. కప్పలు అంటే ఫ్రాక్స్. ఓకే, టూ ఫ్రాక్స్ యూజ్ టు లివ్, నివసిస్తుండేవి. ఎక్కడ? ఒక చెరువులో అంటే ఇన్ ఏ పాండ్. చెరువు అంటే పాండ్. చాలా కాలంగా అనంది అంటే ఫర్ ఏ లాంగ్ టైం. ఫర్ ఏ లాంగ్ టైం, చాలా కాలంగా. ఓకే, టూ ఫ్రాక్స్ యూజ్ టు లివ్ ఇన్ ఏ పాండ్ ఫర్ ఏ లాంగ్ టైం. ఇది అన్నమాట. తర్వాత ఒక వేసవిలో అంటే వన్ సమ్మర్ అంటే ఒక వేసవిలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఇక్కడ ఎండిపోవడం అంటే డ్రై అప్, ఎండిపోవడం, ఎండిపోయింది కాబట్టి డ్రైడ్ అప్. అంటే ద పాండ్, వన్ సమ్మర్ ద పాండ్ డ్రైడ్ అప్, ఎండిపోయింది పూర్తిగా అంటున్నాం అంటే కంప్లీట్లీ అని అర్థం. ఓకే, వన్ సమ్మర్ ద పాండ్ డ్రైడ్ అప్ కంప్లీట్లీ. అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు ఆ రెండు కప్పలు బ్రతకడానికి మరో చోటు వెతకడానికి బయలుదేరాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ రెండు కప్పలు అనేది సబ్జెక్టు. వెర్బ్ ఏంది? బయలుదేరాయి. ఈ రెండింటిని మనం ఫస్ట్ కలిపి రాయాలి. ఆ రెండు కప్పలు బయలుదేరాయి అంటే ద టూ ఫ్రాక్స్ స్టార్టెడ్, బయలుదేరాయి. దేనికి? వెతకడానికి. లుక్ ఫర్ అంటే వెతకడం, ఇక్కడ వెతకడానికి అంటున్నాం కాబట్టి లుకింగ్ ఫర్. ఏం వెతకడానికి? మరో చోటు అంటే లుకింగ్ ఫర్ అనదర్ ప్లేస్, మరో చోటు. దేనికి ఈ ప్లేసు? బ్రతకడానికి అంటే టు లివ్ అంటే బ్రతకడానికి. ఓకే, ద టూ ఫ్రాక్స్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అనదర్ ప్లేస్ టు లివ్. తర్వాత కొద్ది దూరం నడిచి వెళ్ళిన తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ వాకింగ్. ఆఫ్టర్ వాకింగ్ అంటే నడిచిన తర్వాత. కొద్ది దూరం అంటే సమ్ డిస్టెన్స్. ఓకే, ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్ అంటే కొద్ది దూరం నడిచి వెళ్ళిన తర్వాత వాటికి ఒక లోతైన బావి కనిపించింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? వాటికి కనిపించింది. అంటే ఇక్కడ మనం జనరల్గా మన ఇంటెన్షన్ లేకుండా మనకి ఏది కనిపించినా సరే అది సి అనే వెర్బ్ తోటి యూస్ చేస్తాం అనమాట. కావాలని చూడ్డాన్ని మనం
లుక్ అనే వెర్బ్ తోటి యూస్ చేస్తాం. అంటే ఇక్కడ మనం కావాలని చూడలేదు, మనకు కనిపించింది అంటే ఇక్కడ మనం సి యూస్ చేయాలి. అంటే ఇక్కడ వాటికి కనిపించింది అంటే దే కనిపించింది ఆల్రెడీ కాబట్టి సా, సి కాస్త V2 సా. ఓకే, దే సా వాటికి కనిపించింది. ఏంటిది? ఒక లోతైన బావి అంటే ఏ డీప్ వెల్, లోతైన బావి. తర్వాత ఒక కప్ప బావిలోకి చూసి ఇలా చెప్పింది అంటే ఫస్ట్ చూసింది తర్వాత చెప్పింది, ఇలా రాయాలన్నమాట. ఒక కప్ప చూసింది, ఇక్కడ కావాలని చూసింది కాబట్టి ఇక్కడ మనం లుక్ ఉపయోగించాలి. ఓకే, అంటే వన్ ఫ్రాగ్ లుక్డ్ ఇంటూ, దేంట్లోకి? బావిలోకి. కాబట్టి వన్ ఫ్రాగ్ లుక్డ్ ఇంటూ ద వెల్ అంటే బావిలోకి చూసింది అని అర్థం. అండ్ ఇంకేం చేసింది? చెప్పింది అంటే సెడ్, ఇలా అంటున్నాం అంటే లైక్ దిస్. ఓకే, వన్ ఫ్రాగ్ లుక్డ్ ఇంటూ ద వెల్ అండ్ సెడ్ లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏమని? ఈ బావి ప్రశాంతంగా కనిపిస్తుంది, ఈ బావి కనిపిస్తుంది అంటే దిస్ వెల్ లుక్స్ కనిపిస్తుంది ఎలా? ప్రశాంతంగా అంటున్నాం అంటే కామ్ అండ్ కూల్, ప్రశాంతంగా. ఓకే, లేకపోతే దిస్ వెల్ లుక్స్ పీస్ఫుల్ అని రాసినా సరే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇందులోకి దూకి ఇక్కడే ఉండిపోదాం అంటుంది అంటే ఒక పని చేద్దాం అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం లెట్స్ ఉపయోగించాలి. ఓకే, లెట్స్ ఫస్ట్ ఏం చేద్దాం? ఇందులోకి దూకుదాం ఫస్ట్ అంటే లెట్స్ జంప్, దూకడం అంటే జంప్, ఇందులోకి అంటున్నాం కాబట్టి లెట్స్ జంప్ ఇంటూ ఇట్, ఇందులోకి దూకుదాం. అండ్ ఉండిపోదాం అంటున్నాం అంటే లివ్ హియర్, ఇక్కడ ఉండిపోదాం, ఇది అన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ కానీ అంటే బట్, కానీ ఇంకో కప్ప తెలివైనది. ఓకే, ఇంకో కప్ప అంటున్నాం అంటే ద అదర్ ఫ్రాగ్, ఇంకో కప్ప వాజ్ తెలివైనది అంటున్నాం అంటే క్లెవర్. ఇక్కడ మీరు క్లెవర్ రాయండి, ఇంటెలిజెంట్ రాయండి, వైజ్ రాయండి, ఏది రాసినా సరే సేమ్ మీనింగ్ అనమాట. బట్ ద అదర్ ఫ్రాగ్ వాజ్ క్లెవర్, అది ఇలా చెప్పింది, అది చెప్పింది అంటే ఇట్ సెడ్, ఇలా అంటున్నాం అంటే లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏమని? తొందరపడకు మిత్రమా, తొందరపడకు అంటే డోంట్ హరీ, అంటే డోంట్ హరీ. ఓకే, మిత్రమా అంటే మై ఫ్రెండ్. ఓకే, డోంట్ హరీ మై ఫ్రెండ్. మన చెరువులాగానే ఈ బావి కూడా ఎండిపోతే ఎలా? ఫస్ట్ ఇది రద్దాం. ఈ బావి కూడా ఎండిపోతే ఎలా అంటున్నాం అంటే ఇక్కడ మనం వాట్ ఇఫ్ ఉపయోగించాలన్నమాట. వాట్ ఇఫ్ ఈ బావి కూడా ఎండిపోతే అనమాట. అంటే వాట్ ఇఫ్ దిస్ వెల్ ఆల్సో డ్రైస్ అప్. ఓకే, వాట్ ఇఫ్ దిస్ వెల్ ఆల్సో డ్రైస్ అప్, మన చెరువులాగానే అంటున్నాం అంటే లైక్ అవర్ పాండ్, ఇది అనమాట. ఓకే, వాట్ ఇఫ్ దిస్ విల్ ఆల్సో డ్రైస్ అప్ లైక్ అవర్ పాండ్. అప్పుడు మనం బయటకి ఎలా వస్తాం? మనం బయటకు ఎలా వస్తాం? ఎలా అంటే హౌ విల్ వి కమ్, బయటకి అంటే అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఇందులోంచి బయటకి. ఓకే, హౌ విల్ వి కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇందులోంచి బయటకి ఎలా వస్తాం? తర్వాత ఇది విన్నాక అంటే ఆఫ్టర్ హియరింగ్ దిస్ అంటే ఇది విన్నాక మొదటి కప్పకు నేను తప్పు నిర్ణయం తీసుకుంటున్నానని అర్థమైంది. మొదటి కప్పకు అర్థమైంది, ఫస్ట్ ఇది రాయాలి మనం. అంటే ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్. ఓకే, ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్ దట్, ఏమర్థమైంది? నేను తప్పు నిర్ణయం తీసుకుంటున్నానని అని. నేను అంటే ఇక్కడ అది అంటే ఆ కప్ప కాబట్టి ఇక్కడ మనం నేను అనే ప్లేస్లో ఇట్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు? మొదటి కప్ప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ మేకింగ్ ఏ రాంగ్ డెసిషన్, తప్పుడు నిర్ణయం కాబట్టి రాంగ్ డెసిషన్. ఓకే, ఇది అనమాట. ఆఫ్టర్ హియరింగ్ దిస్, ఇది విన్న తర్వాత
ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్ దట్, మొదటి కప్ప అర్థం చేసుకుంది. ఏం అర్థం చేసుకుంది? ఇట్ వాజ్ మేకింగ్ ఏ రాంగ్ డెసిషన్, అది ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుందని దానికి అర్థమైంది. అందుకే అంటున్నాం, అంటే సో అందుకే ఆ రెండు కప్పలు బావిలోకి దూకలేదు. ఆ రెండు కప్పలు దూకలేదు అంటే ద టూ ఫ్రాగ్స్ డిడెంట్ జంప్, దూకలేదు. ఓకే, డిడెంట్ జంప్, దూకలేదు. దేనిలోకి? బావిలోకి, కాబట్టి డిడెంట్ జంప్ ఇంటూ ద వెల్. ఇంకేముంది? అవి ఇంకొక మంచి చోటు వెతుక్కుంటూ వెళ్ళాయి. అవి వెళ్ళాయి అంటున్నాం, అంటే దే గో అంటే వెళ్ళటం, వెళ్ళాయి కాబట్టి వెంట్, దే వెంట్. వెతుక్కుంటూ అంటున్నాం, అంటే లుకింగ్ ఫర్, వెతుక్కుంటూ. దేని వెతుక్కుంటూ? ఇంకొక మంచి చోటును, లుకింగ్ ఫర్ అనదర్ గుడ్ ప్లేస్. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మన స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ టూ ఫ్రాగ్స్ యూజ్ టు లివ్ ఇన్ ఎ పాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, అంటే చాలా కాలంగా రెండు కప్పలు ఒక చెరువులో నివసిస్తుండేవి. వన్ సమ్మర్, ఒక వేసవిలో, ద పాండ్ డ్రైడ్ అప్ కంప్లీట్లీ, ఆ చెరువు పూర్తిగా ఎండిపోయింది. దెన్, అప్పుడు, ద టూ ఫ్రాగ్స్ స్టార్టెడ్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు పడింది. ఓకే, యా, స్టార్టెడ్. ఓకే, రెండు కప్పలు మొదలు పెట్టాయి. ఏంటివి? లుకింగ్ ఫర్ అంటే వెతకడం. దేన్ని? అనదర్ ప్లేస్ టు లివ్, బతకడానికి మరో చోటుని. ఓకే, ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్, కొంచెం దూరం నడిచిన తర్వాత, దే సా ఏ డీప్ వెల్, అవి ఒక లోతైన బావిని చూశాయి. వన్ ఫ్రాగ్ లుక్డ్ ఇన్ టు ద వెల్ అండ్ సెడ్ లైక్ దిస్, ఒక కప్ప బావిలోకి చూసి ఇలా చెప్పింది, దిస్ వెల్ లుక్స్ కామ్ అండ్ కూల్, ఈ బావి ప్రశాంతంగా కనిపిస్తుంది. లెట్స్ జంప్ ఇన్ టు ఇట్ అండ్ లివ్ హియర్, ఇందులోకి దూకి ఇక్కడే నివసిద్దాం అని చెప్పింది. తర్వాత, బట్ కానీ, ద అదర్ ఫ్రాగ్ వాజ్ క్లవర్, మరో కప్ప చాలా తెలివైంది. ఇట్ సెడ్ లైక్ దిస్, అది ఇలా చెప్పింది, డోంట్ హరీ, తొందరపడొద్దు, మై ఫ్రెండ్, నా మిత్రమా, వాట్ ఇఫ్ దిస్ వెల్ ఆల్సో డ్రైస్ అప్ లైక్ అవర్ పాండ్, మన చెరువు లాగానే ఇది కూడా ఎండిపోతే ఏంటి పరిస్థితి? దెన్, అప్పుడు, హౌ విల్ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇందులోంచి మనం ఎలా బయటకు వస్తాము అని అడిగింది. ఆఫ్టర్ హియరింగ్ దిస్, ఇది విన్న తర్వాత, ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్ దట్, మొదటి కప్పకు అర్థమైంది. ఏం అర్థమైందంటే, ఇట్ వాజ్ మేకింగ్ ఏ రాంగ్ డెసిషన్, అది ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అని అర్థమైంది. సో కావున, లేకపోతే అందుకే, ద టూ ఫ్రాగ్స్ డిడెంట్ జంప్ ఇన్ టు ద వెల్, ఆ రెండు కప్పలు బావిలోకి దూకలేదు. దే వెంట్, అవి వెళ్ళాయి. ఎలా? లుకింగ్ ఫర్ అనదర్ గుడ్ ప్లేస్, ఇంకొక మంచి ప్లేస్ని వెతుక్కుంటూ అవి వెళ్ళాయి. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను.